పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్పై జరిగిన దాడిని నిరసిస్తూ వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కమాన్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కమాన్ చౌరస్తా దగ్గర మానవహారం, రాస్తారోకో చేసి నిరసన చేపట్టారు. డాక్టర్ రాజేష్ పై జరిగిన దాడిని రాష్ట్ర ఐఎంఏ ఖండిస్తోందని చెప్పారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు కాళీప్రసాద్ కత్తులతో డాక్టర్ రాజేష్ పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు డాక్టర్స్. పీడియాట్రిషియన్ మీద డాక్టర్ రాజేష్ అనే వ్యక్తి మీద కొందరు దుండగులు కత్తితో దాడి చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. దీన్ని ఐఎంఏ తెలంగాణ స్టేట్ ఖండిస్తుంది. ఇలాంటి ఆటవిక చర్యలను ఖండించాల్సిందిగా మీరు ముక్తఖండతో ఖండించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. గత నెల రోజుల క్రితం మెట్పల్లిలో కూడా ఒక వైద్యుడిపై పెట్రోల్ పోయడానికి కొందరు దుండగులు ఆయన వెంబడి పరిగెత్తారు. నిన్నటి సంఘటన కూడా ఒక డాక్టర్ పరిగెత్తుతుంటే కత్తితోని కొందరు దుండగులు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఒక డాక్టరు అంటే పేషెంట్ను బతికేయడానికే ఉంటాడు తప్పితే చంపడానికి ఉండడు. ఆ విధి నిర్వహణ లోపల అప్పుడప్పుడు కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ బాగాలేనప్పుడు పేషెంట్ ప్రాణాలు కోల్పోతాయి. ప్రతి డాక్టర్ కూడా ప్రాణం పోయడానికే ఉన్నాడు తప్పితే ప్రాణం తీయడానికి కాదు. ఒకవేళ డాక్టర్ తప్పు చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఆ డాక్టర్ను శిక్షించి శిక్ష పడేటట్టు చేయండి. కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని కత్తులు కాటాలతో చెప్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఎంతకైనా తగ్గిస్తాం. మేము మనసు